పూరా లోకల్ హిట్టా ఫట్టా. మరి ఇవాళ హిట్టా ఫట్టాలో ఏ మూవీ గురించి చెప్పేద్దాం అనుకుంటున్నాను మీకు తెలుసా? అదే భలే ఉన్నాడు. బైక్ స్టార్ట్ అయిపోతే కిక్కిస్తాం కదా అలా. మరి భలే ఉన్నాడు అన్న సినిమా అంటే ఆఫ్టర్ చాలా కథలు, చాలా ఫైట్స్, చాలా స్ట్రగుల్స్, చాలా పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ తర్వాత ఆన్ థియేటర్స్కి వచ్చింది భలే ఉన్నాడు. ఎందుకు ఎవరి గురించి చెప్పిన మీకు అర్థమైపోయింది కదా, తనే మన రాజ్ తరుణ్. గుర్తు పెట్టుకో, ఎక్కడితో అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. నువ్వు పెద్ద గబ్బర్ సింగ్. మరి రాజ్ తరుణ్ గత పాత సినిమాలు రెండు చూసుకుంటే పురుషోత్తముడు కానీ లేదా తిరగబడ స్వామికి కానీ చూసుకుంటే ఎంత రాద్ధాంతం జరిగిందో. తన సినిమా ప్రమోషన్స్ కన్నా తన పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ అయితే చాలా జరిగింది, అది అందరికీ తెలుసు. ఎక్కడ చూసుకున్నా కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్లో రాజ్ తరుణ్ పేరు లేకుండా అయితే లేదని చెప్పొచ్చు. బట్ ఇన్ని స్ట్రగుల్ ఫేస్ అంతా ఫేస్ చేశాక కూడా భలే ఉన్నాడే సినిమాకి ప్రమోషన్స్కి రావడం, దానికి సంబంధించిన ఇంటర్వ్యూస్లో పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ కూడా చేశాడు మన రాజ్ తరుణ్. ఎందుకంటే సినిమా మీద తనకి నమ్మకం అంత గట్టిగా ఉంది కాబట్టి. సో ఆ నమ్మకం ఎక్కడికి పోలేదని చెప్పొచ్చు. ఏదైతే మనం ఉయ్యాల జంపాల అండ్ సినిమా చూపిస్తే మామలో ఒక జానర్ని మనం చూస్తామో, అంటే తినంత యాక్టివ్గా ఉండడు కానీ తన క్యారెక్టర్కి తగ్గట్టు మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశాడని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ ఎవరున్నారంటే మన అభిరామి గారు ఉన్నారు, గోపరాజ్ రమణ గారు ఉన్నారు, అండ్ విటి విఘ్నేష్ గారు ఉన్నారు, అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ సినిమా ఏదైతే ఉందో మనకి ట్రైలర్ టీజర్స్లో కూడా మనకి చూపిస్తూనే ఉన్నారు. ఏంటంటే అబ్బాయి అన్నవాడు సారీ డ్రైపింగ్ చేస్తూ ఉంటాడు, అమ్మాయిల జోలికి వెళ్ళాడు, అమ్మాయిలను టచ్ కూడా చేయడు, చాలా బుద్ధిమంతుడు, అమ్మచాటు కొడుకు అన్నట్టు మనకి చూపించారు. అంగపారు. అండ్ ఇందులో హీరోయిన్ కింద నటించినటువంటి మనీషా గురించి చాలా చెప్పాలండి. తొలి పరిచయం అనే తనది ఫస్ట్ మూవీ. తను బీయింగ్ ఏ కన్నడ యాక్ట్రెస్ అయ్యింది కూడా తెలుగు చాలా చాలా బాగా మాట్లాడుతూ తన క్యారెక్టర్కి తనే డబ్బింగ్ చెప్పుకుంది. ఓటమి వచ్చినప్పుడు అండ్ ఇంత మంచి సినిమాని మనకి డైరెక్ట్ చేసిన వాళ్ళు డైరెక్టర్ శివసాయి గారు. అండ్ సాంగ్స్ అయితే అద్దరిపోయినాయండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఆడోళ్ళకి ఆమడ దూరం పాట అయితే ధనుంజయ్ గారు పాడారు. ఇంత మంచి సాంగ్స్ని మనకి ఇచ్చిన వారు శేఖర్ చంద్ర గారు. ఆయన మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ శేఖర్ చంద్ర గారు అండ్ రాజ్ తరుణ్ కాంబినేషన్ అంటేనే బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో వాళ్ళిద్దరు చేసిన కాంబోస్ సూపర్ హిట్స్ అయినాయి కాబట్టి. సో ఇందులో కూడా ఆల్బమ్ చాలా చాలా బాగుంటుందండి. మన కథ అంతా కూడా లైక్ టీజీ ఆయనతోటి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏంటంటే ఆయన ద్వారానే మనకి కథ అంతా తెలుస్తూ ఉంటుంది. హీరోయిన్ హీరోతో ప్రేమలో పడుతుంది, హీరో చాలా అద్భుతంగా వండుతాడు. లైక్ హీరో ఈ సినిమాలో సింగిల్ మదర్ పేరెంట్ అనమాట. సో అభిరామి గారు ఒక్క ఆవిడే లైక్ తన కొడుకుని పెంచుతారు. అయితే వాళ్ళ నాన్న చేసిన తప్పు నేను చేయకూడదని చెప్పేసి అమ్మాయిలకు అందరికీ దూరంగా ఉంటూ తను చేసుకోబోయే ఒక అమ్మాయితోటే తను ఏం పంచుకోవాలనుకున్న అన్న కాన్సెప్ట్లో ఉంటాడు. అండ్ ఏంటి అంటే హీరోయిన్కి ఒక చోట అనుమానం వస్తుంది, అంటే తను ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోగలిగే అంత ప్రేమ వీళ్ళలో ఉందా లేదా అని ఒక అనుమానంతో ఒక టైంలో రాజ్ తరుణ్ని వదిలేయడం జరుగుద్ది. సో ఎండ్ ఆఫ్ ద సినిమాకి అసలు తన ప్రేమ గురించి హీరోయిన్కి తెలిసిందా లేదా, హీరో కలిసారా లేదా, అసలు అభిరామి వాళ్ళ హస్బెండ్కి ఏమైంది, అంటే రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నకి ఏమైంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మనం ఇన్ థియేటర్ సినిమా అయితే చూసేయాలి. భలే ఉన్నాడే. ఫస్ట్ హాఫ్ అయితే చాలా చాలా బాగుందండి, మంచి కామెడీ, చాలా నవ్వుకుంటాం మనం కామెడీ సీన్స్ కానీ సిచ్యువేషన్స్కి కానీ. ఎక్కడ ఎండి చేయాలో మీరే చూసుకోండి. సెకండ్ హాఫ్ కాస్తంత ల్యాగ్ అనిపించింది కానీ స్టోరీ పరంగా ఆల్మోస్ట్ మొత్తం కథనంతా కూడా చాలా అద్భుతంగా డెలివరీ అయితే చేశారు మనకి డైరెక్టర్. మీరైతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఒక మంచి సినిమాని, మంచి హ్యూమర్ ఉన్న ఫ్యామిలీ మూవీని చూడాలనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్. సో భలే ఉన్నాడే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో పూరా లోకల్. తెలుసురా, నువ్వు పెద్ద తూచిగాడు. మా వాడు వంట కూడా కుమ్మేస్తాడు.